మీరు ఆపట్లేదు, మీరు మాట్లాడే వాళ్ళని ఆపుతున్నారు. ఇక్కడ అసలు ఇక్కడ ప్రతీకార సార్ లీగల్ రెమెడీస్ గురించి అంతే, నువ్వు అంతే చెప్పు. లీగల్ రెమెడీస్ లీగల్ రెమెడీస్ ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అరే ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానికే అసలు విషయం వచ్చింది. నేను ఎన్నో ఒక నిమిషం అండి, నేను ఎన్నో ఇంటర్వ్యూల్లో నా బాధ్యతగా తెలంగాణ పౌరుడుగా నేను ఎన్నో సార్లు నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది ఏం మాట్లాడలేదు. తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న తప్పుల్ని నేను ఎండగట్టా. ఇక్కడ నేను ఒక అడ్వకేట్, ఇక్కడ చూడండి అంబేద్కర్ గారు ఎవరు అడ్వకేట్, ఇక్కడ అక్కడ వరకు ఎందుకు ఎంతో ఇక్కడ ఆయన మాట్లాడి ప్రొవోక్ చేసి టాపిక్ డైవర్ట్ చేసింది తప్ప నేను లీగల్ గా మీరు ఇక్కడ నేనేమంటున్నా సార్ లీగల్ పాయింట్లు చెప్పండి. చాలా టైం వేస్ట్ చేశారు మొత్తం అందరూ కలిసి. మీరు సుబ్బు గారు వాళ్ళ వెర్షన్ ఏంటంటే మీరు కొంచెం కాంగ్రెస్ కి ప్రోగా మాట్లాడుతున్నారు అని వాళ్ళు చెప్తున్నమాట. చూడండి ఎక్కడ తప్పు ఎక్కడ జరుగుతుంది అన్న దాని గురించి మాట్లాడుతున్నా. ఒకసారి నేను ఏమంటాను అంటే ఎక్కడ యాంటీ కరప్షన్ అంటే ఏందో చెప్పమనండి. తీసుకున్న వాళ్ళ మీద ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టాలా వద్దా అది చెప్పమనండి. అది మాట్లాడమండి. ఎందుకు ఇచ్చిన వారి మీదే పెట్టారు, తీసుకున్న వారి మీద ఎందుకు కేసు పెట్టలేదు సార్. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఏ గవర్నమెంట్ వైఫల్యం ఇవన్నీ వదిలేసేయండి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. సో ఎలా ఉండబోతుంది నెక్స్ట్? ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ ఈ కేసులో ఖచ్చితంగా ఈయన ఎదుర్కోవాల్సి ఉంటుంది, విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జరగబోతున్నటువంటి ఏదైతే ఈ ఫార్ములా కేసు ఉందో దీంట్లో ఎక్కడ తప్పులు జరిగినాయి, ఎక్కడ నుంచి ఎక్కడ మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎక్కడ ఈ మనీ అంటే ఎవరి చేతిలోకి వెళ్ళింది, ఎవరి జేబుల్లోకి వెళ్ళింది అనే దాని గురించి విచారణ. ఇక్కడ విచారణ అనేది ఇంకా అయిపోలేదు, ఇప్పుడు విచారణ సాగుతుంది. ఇప్పుడు 9వ తారీఖు కేటీఆర్ గారు ఏసీబీ ముందు ఈ ఏదైతే యాంటీ కరప్షన్ బ్యూరో ముందు వీటన్నిటి ముందు ఆ విచారణ అటెండ్ అయిన తర్వాత ఆయన ఇచ్చే వివరణ ప్రకారం మీరు చూసుకున్నట్లయితే కేటీఆర్ గారు ఇచ్చిన వివరణకి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అరవింద్ ఎవరైతే ఐఏఎస్ గారు ఉన్నారో అది చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి నోటీస్కి ఇచ్చిన రిప్లైకి వీళ్ళకి మధ్య పొందనే లేదు. సో దాని మీద ఇప్పుడు ఆయన ఇచ్చిన వివరణ మీద కేటీఆర్ గారు ఇవ్వబోయే వివరణ మీదే ఇప్పుడు కేసు అనేది ఆధారపడుద్ది. కేసు ఇప్పుడు ఖచ్చితంగా ఇది లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఒక యాంటీ కరప్షన్ బ్యూరో ఒక అంటే ఉన్నత ప్రమాణం కలిగిన సంస్థ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది ఎక్కడ తప్పు జరిగింది, ఎవరి మధ్య తప్పు జరిగింది, నిజంగా తప్పు జరిగితే ఎవరెవరి మధ్య జరిగింది, ఆ తప్పు జరిగిన డబ్బులు ఎవరి జేబులోకి వెళ్ళినాను గట్లా ఖచ్చితంగా తెలుసుకొని రాబడుతుంది. రాబట్టిన తర్వాత వాళ్ళకి రాబోయే శిక్షలు అనేది తీవ్రంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ అంటే ఏసీబీకి సంబంధించినటువంటి కోర్టు అదే అక్కడ ఉన్నటువంటి సంస్థ కేటీఆర్ గారి మీద అనేక కేసులు పెట్టడం జరిగింది. సో దాని మీద నుంచి రిలీఫ్ కోసమే అక్కడికి హైకోర్టుకి వెళ్ళడం అయింది. అక్కడ క్వాష్ పిటిషన్ కొట్టేయడం అయింది. మీరు విచారణ అక్కడికి అటెండ్ కండి, మీ నిర్దోషత్వాన్ని అక్కడ ప్రూవ్ చేసుకోండి అన్నాను. సో ఇప్పుడు విచారణ అనేది సాగుతుంది. విచారణ ఎదుర్కోకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చా? తప్పకుండా వెళ్ళొచ్చు. ముందస్తు బెయిల్ అంటే ముందస్తు బెయిల్ కాదండి, అంటే అరెస్ట్ చేస్తేనే బెయిల్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే విచారణకు వెళ్ళకోకుండా దాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సార్ ఇట్లా అంటే నాకు కొంచెం టైం కావాలను ఆ టైంకి కూడా నిర్దిష్టమైన ప్రమాణాలను నిర్దిష్టమైన అంశాలు వ్యాలిడ్ పాయింట్స్ని సుప్రీంకోర్టు ముందు ఉంచాలి. ఉంచినప్పుడు మాత్రమే వాళ్ళు అంటే ఎగ్జంప్షన్ ఇవ్వడానికి కొంచెం టైం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో నిజంగా ఈ విచారణకి సుప్రీంకోర్టు వరకు వెళ్ళడానికి అంత టైం లేదు. ఒకవేళ వీళ్ళు అర్జెన్సీ పిటిషన్ మూవ్ చేసినప్పటికీ కూడా 9వ తారీఖు వరకు కూడా అంటే ఈ విచారణ అనేది అంటే ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ కావచ్చు అంటున్నారు. దానికి అవకాశం ఉందా అసలు? అంటే నాకు తెలిసినంత వరకు ఆస్పెక్ట్ ఇప్పుడు ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారం హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ ప్రకారం అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. రైట్. విచారణ అయిన తర్వాత విచారణ ఏమండి అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు ఎవరైనా సరే పోలీస్ కస్టడీ కోర్ట్ కస్టడీ అంటారు. అంటే ఏంటి? అరెస్ట్ అనే కదా అర్థం. సార్ మీరు యు నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ. విచారణ మీన్స్ వాట్?
అరెస్ట్ చేసే కదా విచారణ చేస్తారు కొన్ని విషయాలలో. ఇప్పుడు ఈయన విచారణకు పిలిచారు, అరెస్ట్ చేయాలి. అదే విచారణలో నేను తప్పు అదే చెప్తాను. అదే నేను చెప్పా సార్, విచారణ ఒకవేళ అర్థవంతంగా లేకపోతే ఈయన ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి సమాధానాలకి కేటీఆర్ గారు కాకపోతే అప్పుడు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయడానికి ఇప్పుడు ఆయనకి అరెస్ట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి సార్. కానీ దాని గవర్నర్ దానికి ఈయన మీద ఎఫ్ఐఆర్ చేయడానికి గవర్నమెంట్ ప్రిఫరెన్స్ పంపించినప్పుడు ఆవిడ ఇచ్చేసింది చేయండి అని. అంటే ఆమె కూడా ఇచ్చింది ఏంటి, ఈయన మీద విచారణకి. అంటే ఎఫ్ఐఆర్ అయిందని అంటే ఇప్పుడు ఇందులో ఉన్నంటే నాన్ కాంపౌండబుల్ సార్. యాజ్ యు నో అడ్వకేట్ యు నో ఎవరు విచారణ కాదు, కేసు బుక్ అయిందంటేనే అరెస్ట్ చేస్తారు. ఎందుకు అంటే సాక్ష్యాలని ప్రభావితం చేయకుండా లేదా ఏదైనా లేనివి పుట్టియకుండా ఇట్లాంటి వాటికి ఎవరైనా అరెస్ట్ చేస్తారు. అది కామన్ పొజిషన్. దానికేదో మేము భయపడాల్సిన అవసరం లేదు. కానీ మొన్న కూడా విచారణకు పోయినాం. కేటీఆర్ గారు నేను దాదాపు 16 సార్లు జైల్లో ఉన్నా తెలంగాణ ఉద్యమంలో. 176 కేసులు నా మీద ఉన్నాయి. మేము ఎవరిని చంపలేదు, ఎవరిని కొట్టలేదు. కానీ అవి అయితే కొంత దుర్మార్గమైన కేసులు కొన్ని బుక్ చేస్తూనే ఉంటారు. అవి ఏ గవర్నమెంట్ అయినా కొన్ని కావాలని చేస్తారు, కొన్ని అది మా మీదనైతే కావాలని పెడుతున్నారు అనేది క్లియర్గా అర్థమైంది. కేటీఆర్ గారి మీద చాలా క్లియర్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు చాలా క్లియర్. ఇది అందరూ చెప్తున్న మాట మేమే కాదు, ప్రతి ఒక్కరు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న మంత్రులే అంటున్న మాట. మా మాటే కొంతమంది సీఎం వింటా లేదనే మాట. ఇక్కడ వాళ్ళు చెప్పిన ఒక్కటే ఎందుకు 12,000 ఇస్తున్నారు, 15,000 ఎందుకు ఇస్తలేదో మా మిత్రుడు చెప్పాలి. ఇప్పుడు ఎందుకు చేయిస్తున్నాడు, ఎందుకు హామీ ఇవ్వాలి, వాటి డైవర్షన్ అదే కదా. అశోక్ గారు, కేటీఆర్ ఏమైనా పారిపోతున్నారా? కేటీఆర్ పారిపోకున్నా అరెస్ట్ చేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నమాట అది కాదు, పాస్పోర్ట్ కాదు, న్యాయ విచారణ ఎదుర్కోవడానికి మన అరెస్ట్ కావాలి, కస్టడీ తీసుకొని న్యాయ విచారణ జరపాలి. ఆ న్యాయ విచారణలో ఆయన కడిగిన ముత్యం లాగొస్తే అందరూ వెల్కమ్ చేస్తారు పబ్లిక్. ఎందుకంటే ఆయన ఇచ్చిన డబ్బులు మళ్ళీ వాపస్ తీసుకున్న డబ్బులు ఇవన్నీ లెక్కకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు భయపడతారు. ఎందుకు భయపడాలి? ఆయన న్యాయంగా ఉన్నట్టయితే ఎందుకు భయపడాలి? ఎక్కడ భయపడ్డారు? భయపడే మన స్టేల కొరకు దానికి కోర్టుల చుట్టూ ఎందుకు తిరగాలి? నువ్వు న్యాయవంతుడివే కాదు. మీ ముఖ్యమంత్రి బెయిల్ మీద లేడా? ఇప్పుడు ఎవరు బెయిల్ మీద ఉన్నాడండి? సోనియా గాంధీ గారు బెయిల్ మీద లేడా? రాహుల్ గాంధీ బెయిల్. ఆయన అయితే అడ్డంగా డబ్బుల సంచులతోటి దొరికిన ఒక దొంగ. చెప్పాలంటే ఇక్కడ ఏడా రూపాయి పడ్డది మా మిత్రులు చెప్పాలా? కేటీఆర్ గారు ఏమైనా డబ్బులు పట్టుకొని దొరికారు? ముఖ్యమంత్రి సభానాయకుడు అరే కేటీఆర్ వచ్చి ఆయన రాజు కొడుకు లెక్క ఏకవచనంతో మాట్లాడి మంచిగా కాదండి. మధుసూదన్ గారు, అక్రమ అరెస్టులకి మేము భయపడమంటూ హరీష్ రావు ఇందాక మాట్లాడారు. తర్వాత కొంచెంసేపటికి మళ్ళీ మా లీగల్ టీంతో మాట్లాడతామంటూ మాట్లాడారు. కేటీఆర్ వెర్షన్ కూడా అంతే. స్టార్టింగ్లో చాలా భయం లేకుండా మాట్లాడారు, తర్వాత కొంత భయపడుతూ మాట్లాడుతూ నాకేం సంబంధం, వీళ్ళు చూసుకుంటారు అన్నట్టు మాట్లాడారు. ఓవరాల్గా ఈ సినారియోని ఎలా చూడాలి? అంటే లీగల్ టీం వాళ్ళు మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చెప్తుంటారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడదు సార్, కాస్త జాగ్రత్తగా మాట్లాడండి, అసలే మనం కష్టాల్లో ఉన్నాం, ఇరుక్కుంటామేమో చెప్తాం. అది వేరే మాట. కేసులకు భయపడు. హరీష్ రావు గారు చెప్పింది ఏంటంటే, మేము కోర్టు అంటే సుప్రీంకోర్టు అంటే మాకు హైకోర్టు అన్నా సుప్రీంకోర్టు అన్నా చట్టమన్నా న్యాయమన్నా మాకు గౌరవం ఉంది, మాకు నమ్మకం లేని రేవంత్ రెడ్డి గారి పైన అన్నారు. మేబీ ఎందుకంటే పొలిటికల్ ఇది అనేది వాళ్ళ మధ్యలో ఉంటుంది, ఆ ర్యాప్ వాళ్ళకే బాగా తెలుసు. ఒకటండి, ఇవన్నీ ఎట్లా తెలుస్తుంది, ఇచ్చి పుచ్చుకునేది బార్టర్ సిస్టమ్ అంటారు. ఇది ఇచ్చి అది తీసుకోని. ఇక్కడ ఏంటంటే నువ్వు అది ఇచ్చావు కాబట్టి నేను ఇది ఇస్తాను. ఈరోజు కేటీఆర్ అరెస్ట్ దాకా ఇంత ఉత్సాహం చూపించేటువంటి ఈ వాతావరణం వెనుక ఏంటంటే కనుక అప్పుడు డబ్బులు లేక బాట అలా కాదండి. అప్పట్లోన రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. మళ్ళీ ఆయన తన టర్మ్ వచ్చింది. ఇక్కడ అంతా కూడా న్యాయం అన్యాయం కంటే కూడా టర్మ్ ఎవరికి వచ్చింది అనేది క్వశ్చన్ అవుతుంది. ఎవరి వంతు వచ్చింది, ఎవరి వంతు వచ్చింది, లీగల్గా ఎందుకు భయపడాలి? పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇది లగచర్ల విషయంలో. రెడ్డికి కేటీఆర్ కి చాలా వ్యత్యాసం. ఆయన ఏం జరిగింది, ఆయన ఇచ్చిన వాగ్మూలం ఒకటి, వీళ్ళు రాసుకొని పోలీసులు సంతకం పెట్టేది ఇది జరుగుతుంది అని మొన్న కేటీఆర్ గారు లాయర్ కూడా తీసుకొని పోతానని నిన్న అన్నది అదే. నిన్న లాయర్ గారితో నేను హాజరైతాను,
ఎందుకంటే వీళ్ళంతా దుర్మార్గంగా రాసి సంతకాలు పెట్టిస్తారు బలవంతంగా. అందుకనే నేను లాయర్ గారితో పోతా అని అన్నాడు. అది తప్పెట్లయితే సుబ్బు గారు ఇదొకటి విత్ లాయర్ వెళ్తా అంటూ కేటీఆర్ అంటున్నారు. దానికి పర్మిషన్ రాబోతుందా? ఖచ్చితంగా విత్ లాయర్ ఎవరికైనా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేనండి. విత్ లాయర్ తో వెళ్ళడం అనేది- డబ్బులు ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ అలా ఏం లేదు. అయితే విత్ లాయర్ తో వెళ్ళడం అనేది ఖచ్చితంగా సురక్షితం ఎవరికైనా, అది మీకైనా నాకైనా ఎవరికైనా. ఎందుకు అని అంటే చాలా విషయాలలో నేను అంతకుముందు కూడా నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, పోలీసులు అనేవాళ్ళు అంటే నాట్ ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం, మిగతా ఏ ప్రభుత్వం అయినా సరే పోలీసుల ద్వారా అనేది మారదు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి, పోలీసులుగా అంటే ఏ గవర్నమెంట్ అయినా పోలీసుల ద్వారా ఒకటే ఉంటుంది. ఏంటంటే వాళ్ళకి ఏదైతే కంప్లైంట్ వచ్చిందో ఆ కంప్లైంట్కి అనుగుణంగా ఎఫ్ఐఆర్ చేస్తారు, ఆ కంప్లైంట్కి అనుగుణంగా పంచనామా చేస్తారు, ఆ కంప్లైంట్కి అనుగుణంగానే వాడిని కొట్టో తిట్టో వాడిని బలవంతంగా రాకు ముద్ర అంటే వాడితో అంటే అంగీకారం స్వామి స్టేట్మెంట్ థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు ఖచ్చితంగా. అవసరమైతే అవసరమైతే కదండి నార్మల్